రేపు నేను ఐక్యకి వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుంది? ప్లీజ్ రేపు ఒక్కదాన్ని నేను స్పెండ్ చేస్తాను, మీరు ఎవరు వద్దు, నేను ఒక్కదాన్ని వెళ్తా. ఈ మంత్ టైట్గా ఉంది, నెక్స్ట్ మంత్ చూద్దాం. నేను ఒక్కదాన్ని నేను చెప్తున్నాగా, మీరు అందరు వస్తేనే బడ్జెట్ ఎక్కువైంది, నేను ఒక్కదాన్ని వెళ్తా. అంత అవసరం ఇప్పుడు? ప్లీజ్. సరే వెళ్ళి ఏమైనా అవసరం అయితేనే తీసుకోలేకపోతే ఏమవుతుంది? సరేనా? సరే. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టండి. సరే. ఓకేనా? ఎంత ఇస్తావు చెప్పు ఫస్ట్. 500. 500 నాకు ఛార్జెస్కే సరిపోతాయి. సరే 1000 ఇస్తా. వెళ్తే వెళ్ళి లేకపోతే ఇంట్లో కూర్చో. సరే. ఓకే మేడం. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఏదైతే మీరు ముందు కన్వర్జేషన్ విన్నారో అది ముందు రోజు నైట్ జరిగిందనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ ఒప్పుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ నా డే స్టార్ట్ చేశాను అనమాట. వెళ్ళాలి కాబట్టి ఇంట్లో అన్నీ చక్కబెట్టే వెళ్ళాలి కదా, ఐక్యకు వెళ్ళాలి కాబట్టి ఇంట్లో అన్నీ చక్కబెట్టే వెళ్ళాలి. జస్ట్ ఏదో చిన్న సెల్ఫ్ లవ్, ఒక సెల్ఫ్ డేట్గా ఒక్కదాన్నే. ఎప్పుడైనా బయటకు వెళ్తే బ్యాగులు వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాటర్ బాటిల్స్, డైపర్స్ అట్లా కొన్ని క్యారీ చేసుకుని వెళ్ళాలి అని చాలా కొంచెం బర్డన్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈరోజు నేను మాత్రం అలాంటివి ఏం పెట్టుకోకుండా సింగిల్గా ఒక హ్యాండ్ బ్యాగ్ తోటి బయటికి వెళ్ళాను అనమాట. వెళ్ళే ముందు వీళ్ళకి అన్నీ చక్కబెట్టి వెళ్ళాలి కాబట్టి వీళ్ళకి మార్నింగ్ టిఫిన్కి అలానే లంచ్లోకి ఏమేమి చేశానో అవన్నీ ఈ వీడియోలో చూసేద్దాము. మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్తో స్టార్ట్ చేశాను. అలానే ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. దాంట్లో పన్నీర్ వేసి చేస్తున్నాను. చిక్కుడుకాయలు కడుక్కునే ముందు లోపల పురుగులు ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ బయటకు రావాలని అంటే ఫస్ట్ మనం వాటిలో బేకింగ్ సోడా ఆర్ సాల్ట్ వేసి ఒక కనీసం 10 minutes అన్నా నానబెట్టేస్తే అవి బయటకు వచ్చేస్తాయి అండ్ మంచిగా మన కెమికల్స్ ఉంటే క్లీన్ అయిపోతాయి అనమాట. అలానే రైస్ పెట్టేశాను సైమెంటేనియస్గా నేను చిక్కుడుకాయలు కట్ చేస్తూనే ఆనియన్స్, టొమాటోస్ అవన్నీ కట్ చేసుకొని పోపులో వేసేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నేనైతే కడాయి పెట్టేసేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఏవైతే మన పోపు దినుసులు ఉంటాయో అవి వేసేసుకున్నాను అనమాట. ఇవి వేగిన తర్వాత ఇంకా నేను ఆనియన్స్ వేసేసుకున్నాను అనమాట. ఆనియన్స్ కూడా చక్కగా వేగుతాయి. ఆనియన్స్ వేగిన తర్వాత నెక్స్ట్ ఇంకా వేసుకునేది అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా, ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా సైమల్టేనియస్గా నేను చిక్కుడుకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. ఒక పక్క ఇలా కట్ చేసుకుంటూనే నేను ముందు రోజు అయితే కట్ చేసి పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటూనే నేను కర్రీ చేసేసుకుంటాను అనమాట. నాకు బాగా అలవాటైపోయింది అండ్ త్వరగా విన్నట్టు కూడా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఏమైనా మసాలాలు యాడ్ చేయాలనుకుంటే నేను ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటాను. టమాటాలు వేసే ముందే ఇవి వేసేస్తే నాకు ఎందుకో త్వరగా కుక్ అయినట్టు, అంటే టేస్ట్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇంకా నేను ఇవి ఆయిల్లోనే వేసేసి వేయించుకుంటాను అనమాట. జస్ట్ ఇది వేసిన వెంటనే నేను టమాటాస్ వేసేసుకుంటాను, ఎందుకంటే ఈ మసాలాలు వేసి నూనెలో వేగినాయి అంటే మాడిపోతాయి అన్నమాట. ఇంకా టమాటాలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటాను. ఆవిరికే బాగా మగ్గిపోతాయి. అండ్ తర్వాత టొమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత నేను చిక్కుడుకాయలు కూడా వేసేసుకొని ఫస్ట్ ఎలాంటి వాటర్ వేయకుండా చిక్కుడుకాయల నుంచి వచ్చే వాటర్ తోటే ఉడికించుకుంటాను. ఆ తర్వాత అవి బాగా మగ్గుతాయి కదా, కొంచెం మగ్గుతాయి, ఇంకా వాటిలో ఉన్న విత్తనాలు ఉడకాలి కాబట్టి
కొంచెం వాటర్ వేసేసుకొని ఒక గ్లాస్ అట్లా వాటర్ వేసేసుకొని ఉడికించుకోవచ్చు. అండ్ ఇక్కడ గంజి కూడా వంచేసేసాను అనమాట. మా బాబుకి, హస్బెండ్కి ఇద్దరికి రైస్, ఇంకా పాపకు కూడా రైస్ పెట్టాను. అండ్ ఒక గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను. ఇది కూడా లిడ్ పెట్టేసేసి ఉడికిచ్చేసుకుంటే జస్ట్ 10 minutesలో ఉడికిపోతాయి. నేనైతే సపరేట్గా ఉడికిచ్చి అయితే కర్రీ చేయను. ఇది వచ్చేసేసి నేను ఇంట్లో చేసిన పన్నీర్ అనమాట. నేను ఏ కర్రీలో అయినా వేసేసుకుంటాను పన్నీర్ని. ప్రత్యేకంగా పన్నీర్ కర్రీ అని పెట్టుకోను. మళ్ళీ పన్నీర్ కర్రీ ప్రత్యేకంగా పెట్టుకుంటే ఎందుకో కొంచెం ఇట్లా కర్రీస్లో వేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది ప్రత్యేకంగా కర్రీ పెట్టుకునే దానికంటే. అండ్ ఇలా చిక్కుడుకాయ కర్రీ అయినా, బీరకాయలో అయినా, సొరకాయలో అయినా మనం వేసుకోవచ్చు. కావాలంటే ఇట్లా స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మా బాబుని పంపించిన తర్వాత నేను మలాసన వేస్తున్నాను అనమాట. ఎక్సర్సైజ్ చేసే ఒక 1/2 hour ముందు మలాసన వేస్తున్నాను. హాట్ వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని డ్రింక్ చేయాలన్నమాట. మలాసనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతాయి. అండ్ ఇంకా మా హస్బెండ్ చూసుకుంటున్నాడు అనమాట. ఆ రోజు సాటర్డే, ఆయనకి లీవ్ అనమాట. సాటర్డే రోజు అంటే హాలిడే కాబట్టి ఆయన చూసుకుంటాడు పాపని. నేను వెళ్ళేసి వస్తాను. సెల్ఫ్ లవ్ అనమాట. ఇంకా సెల్ఫ్ డేట్ అని చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చేసినా మన రొటీన్ అనేది మారకూడదు కదా. నేను ఆ రోజు కూడా నా ఎక్సర్సైజ్ అనేది చేసుకున్నాను. నేను స్క్వాట్స్ చేశాను, అలానే కొంచెం జంపింగ్ ఎక్సర్సైజ్ చేశాను, అలానే యోగా కూడా చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నా బాడీ మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ ఎలాంటి బాడీ పెయిన్స్ అయితే లేవు. నేను ఏవైతే అంతకుముందు చేయలేకపోయానో అవి కూడా ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఎక్సర్సైజ్ కనీసం ఒక 30 minutes అన్నా ఉంటే చాలండి. మన బాడీకి చాలా వర్క్ ఇచ్చినట్టు అవుతుంది. కావాలనుకుంటే అంతగా టైం ఉంటే మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour కూడా చేయొచ్చు. ఆఫ్టర్ మీల్స్ 2 hours తర్వాత ఏంటండి సంగతి ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నేను వీడియో మిడిల్లో అడుగుతున్నాను, స్టార్టింగ్లో కూడా అడగట్లేదు. ఎందుకు ప్రతిసారి మిమ్మల్ని బోర్ కొట్టించటం అని అనేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఈ లైకేనండి మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూసారా, మా పాపని నేను ఆ మ్యాట్ మీద యోగా చేయలేదని నన్ను ఎలా కొడుతుందంటే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నా ఎక్సర్సైజ్లో. అసలు నాకు ఇదైతే చెయ్యటానికే వచ్చేది కాదు. ఆ ముక్క అనేది నా కాళ్ళకి తాకాలన్నమాట. నా హెడ్ ఇంకా ఆ మోకాళ్ళకి తాకాలి. ఇప్పుడు అలా తాకుతుందనమాట. నాకు అది హ్యాపీ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నేను డిటాక్స్ డ్రింక్ చేసుకుంటున్నాను ఆఫ్టర్ ఎక్సర్సైజ్. ఒక కొమ్ము, పచ్చి పసుపు కొమ్ము అంటారు కదా, అది, అల్లము, నిమ్మకాయ, కీర, ఇంకా ఇది నేను ఇంట్లో చేసుకున్న మునగాకు పొడి అనమాట. వీటన్నిటిని మిక్సీ పట్టేశాను. హోల్ లెమన్ కాదండి, జస్ట్ లెమన్ జ్యూసే. వీటిని మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇంకా పచ్చి పసుపు అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. మన ఫేస్ మీద పింపుల్స్ అయినా, ఫేస్ కాంప్లెక్షన్ అయినా, లోపల గట్ హెల్త్కైనా చాలా మంచిది. అండ్ కీరా అయితే బాడీని కూల్ చేస్తుంది. అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ పూట మనం ఏదైనా మీల్ స్టార్ట్ చేయబోతున్నామంటే కీరాతోటి స్టార్ట్ చేయండి. ఫైబర్ కంటెంట్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మిక్సీ చేసేసుకొని ఇవన్నిటిని ఇంగ్రీడియంట్స్ మిక్సీ చేసేసుకొని తాగేయటమే. చాలా టేస్టీగా అయితే ఉండదు, కొంచెం వగరుగా పులుపుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఐకేకి వెళ్ళే వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది ఇంకా బాగుంటుంది, కంపల్సరీగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.